వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక మార్పు చోటు చేసుకుంది. 18 నెలలుగా కొనసాగుతూ వచ్చారు మహమ్మద్ యూనుస్ ఆ దేశ ప్రధానిగా. మరి ఆయన పాలనకు ముగింపు పలుకుతూ జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ BNP అఖండ విజయాన్ని సాధించింది. అయితే 300 స్థానాలకు గాను 299 స్థానాల్లో పోలింగ్ జరిగింది. మరి BNP అందులో 210 సీట్లు గెలుచుకొని స్పష్టమైన మెజారిటీ సాధించింది. జమాత్-ఏ-ఇస్లామీ 70 సీట్లకే పరిమితమైంది. మరి ఈ విజయంతో BNP అగ్రనేత తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత BNP మళ్లీ అధికారంలోకి రావటం అంటే పెద్ద విషయమనే చెప్పాలి. అవినీతి కేసుల నేపథ్యంలో సుమారు 17 ఏళ్ల క్రితం దేశం విడిచి వెళ్లారు తారిక్ రెహమాన్. మరి ఇటీవల ఎన్నికల ముందు ఆయన తిరిగి వచ్చి పార్టీ పగ్గాల్ని మళ్లీ వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇక తల్లి మాజీ ప్రధాని ఖలీదా జియా మరణం తర్వాత ఆయన పార్టీని సమర్థవంతంగా నడిపించారు. మరి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక బోగ్రా, ఢాకా 17 నియోజకవర్గాల నుంచి ఆయన గెలుపొందటం అంటే ఆయనకి వ్యక్తిగతంగా ప్రజాదరణకు పెద్ద ఉదాహరణగా చెప్పొచ్చు. మరి ఈ ఎన్నికల్లో 60.69% పోలింగ్ నమోదైందని బంగ్లా ఎన్నికల కమిషన్ వెల్లడించింది. 2008 తర్వాత చూస్తే ఇదే ప్రశాంతమైన ఎన్నికలుగా జరిగాయని అనేక మంది ఓటర్లు పేర్కొన్నారు. అయితే ప్రచార సమయంలో జరిగిన కొన్ని ఘర్షణల్లో 5గురు మరణించారు, 600 మందికి పైగా గాయపడ్డారు. ఇక కొన్ని ప్రాంతాల్లో అక్రమాలు జరిగాయని కూడా జమాత్ ఆరోపించింది. ఇక భారత్ బంగ్లా సంబంధాల విషయానికి వస్తే గనక యూఎస్ పాలనలో ఇరు దేశాల మధ్య కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముఖ్యంగా షేక్ హసీనా విషయంలో భారత్లో ఆవిడ ఆశ్రయం పొందటం దౌత్యపరమైన చర్చలకు దారితీసింది. మరి ఇప్పటికే చాలాసార్లు షేక్ హసీనాను అప్పగించండి బంగ్లా అడిగినప్పటికీ భారత్ తటస్థంగా నిలబడింది, ఎటువంటి రిప్లై ఇవ్వలేదు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు BNP అధికారంలోకి రావటం 2 దేశాల సంబంధాల్లో కొత్త అధ్యయనానికి నాంది కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి BNP గత పాలన అంటే 2001 నుంచి 2006 వరకు అధికారంలో ఉంది. అప్పుడు అది భారత్తో సమతౌల్య సంబంధాలు కొనసాగించింది. అది వాణిజ్యమే కానీ ఆర్థిక సహాయం అవ్వచ్చు, సరిహద్దు సమస్యలపై చర్చలు కూడా అన్ని సజావుగా జరిగాయి. మరి అదేవిధంగా ప్రస్తుతం తారిక్ రెహమాన్ నేతృత్వం ఆర్థిక పునరుద్ధరణకు భారత్ వాణిజ్యాన్ని వినియోగించుకోవచ్చని అంచనా. మరి ఈ మధ్యలో ప్రధాని మోదీ కూడా ఎక్స్ వేదికగా తారిక్ రెహమాన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య ప్రగతిశీల బంగ్లాదేశ్ కు భారత్ ఎప్పుడు అండగా ఉంటుందని పేర్కొన్నారు మోదీ. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కలిసి పనిచేయాలని కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇంకా విద్యుత్ సరఫరా, ఆర్థిక సహాయం, వాణిజ్య ఒప్పందాలు, క్రికెట్ ఇంకా సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు మనకి మళ్లీ వేగం అందుకునే అవకాశాలున్నాయి. అయితే జమాత్ మద్దతు కారణంగా కొంత అనిశ్చితి ఉన్నప్పటికీ దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా BNP భారత్తో సహకారాన్ని పెంచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఒకటే క్వశ్చన్, రెహమాన్ ఇప్పుడు తల్లి అడుగుజాడల్లో నడుస్తారా, లేక ఇప్పుడున్న సిచ్యువేషన్కి అనుగుణంగా కొత్త విధానాలను తీసుకొచ్చి వాటిని అవలంబిస్తారా అన్నది తారిక్ రెహమాన్ ముందున్న ప్రధాన సవాల్. కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు చూస్తే భారత్ బంగ్లా సంబంధాలు మరింత బలపడే దిశగా ఖచ్చితంగా స్పష్టమైన సూచనలు కనిపిస్తున్నాయి. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.